దుర్గా భక్తి న్యూస్కు స్వాగతం. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. అంటే 13 రోజుల పాటు నిర్వహిస్తారు. మార్చి 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 13 రోజుల పాటు ఆ యొక్క శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా ఆ శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను దేవస్థాన ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. 4 తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతుంది. తిరుపతి జిల్లా, అందులో శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఉంది. ఆ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పంచభూతాల్లో ఒక లింగమైన ఆ వాయులింగేశ్వరుడు, స్వయంభూగా వెలిసిన ఆ వాయులింగేశ్వరుడు ఉన్నాడు అక్కడ. శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. 3 శివునిలో భక్తి పారవశంలో ఐక్యమైనవి. అందుకు పురస్కరించుకుని అక్కడ శ్రీకాళహస్తీశ్వర అనే పేరు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కాళహస్తీశ్వరలో శివరాత్రి పురస్కరించుకొని అక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఆ బ్రహ్మోత్సవాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ 4 మాడవీధులు ఉన్నాయి. ఆ 4 మాడవీధుల్లోనూ విద్యుత్ దీప అలంకరించారు. అలాగే ఆలయం లోపల, ఆలయం ప్రాంగణంలో, ఆలయంలో మొత్తం విద్యుత్ దీపాలంకరణ అలంకరించారు. అండర్ డ్రైనేజీలో కూడా విద్యుత్ లైన్లు వేశారు. అక్కడ కూడా విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేశారు. అక్కడ మహాశివరాత్రి రోజు శివునికి దర్శనం మాత్రం ఉంటుంది. మిగతా 12 రోజులు గ్రామోత్సవాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు శ్రీకాళహస్తీశ్వరలో. అటువంటి శ్రీకాళహస్తీశ్వరలో భక్తులు, లక్షలాది మంది భక్తులు, అంటే దక్షిణ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు, దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అలాగే మధ్యప్రదేశ్, మిగతా పక్కనున్న ఒరిస్సా నుంచి ఆ శివుని యొక్క కాళహస్తీశ్వర వస్తూ ఆ శివుని దర్శించుకుంటుంటారు. ఆ యొక్క శివరాత్రి ఉత్సవాలు ఈ ఏడాది ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆ మాడవీధుల్లో గ్రామోత్సవాలు నిరంతరం ఆ ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ శివయ్య తిరునాళ్ళు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇంకా అందులో భాగంగా ఉత్సవంలో ప్రధానంగా 5 రోజుల్లో పంచవాయిద్యాలు, భాగ్యనగర్ బ్యాండ్ మేళలు, ఇంద్రజాల ప్రదర్శనలు, బుట్టబొమ్మలు, తర్వాత కీలుగుర్రాలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఇక స్వర్ణముఖి నదీ తీరం పైన ఉండే వంతెనలో కూడా విద్యుత్ దీపాలంకరణలతో అలంకరించడం జరిపినారు. అన్ని ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం, పార్కింగ్ సౌకర్యం కానీ, భద్రతా ఏర్పాట్లు కానీ, ఆ యొక్క దర్శనానికి, మహాశివరాత్రిన దర్శనానికి ప్రాధాన్యత ఉంటుంది. ఆ శివుని దర్శించుకుంటుంటారు. మిగతా చోట్ల అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరిస్తుంటారు. ఈ ఏడాదిగా భక్తులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పేసి దేవస్థాన అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగినది. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ రాయండి. ఓం నమః శివాయ.